అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. గత 2-3 రోజుల నుంచి పరబ్రహ్మ గురించి, పరబ్రహ్మ యొక్క గొప్పతనం గురించి చెప్పుకుంటున్నాం. ఎందుచేతంటే పరబ్రహ్మ అన్నవాడు ఈ సృష్టికి మూలమైన వాడు, ఈ సృష్టికి ఆధారమైన వాడు. ఆధారం అంటే ఏదైనా ఆధారం ఉంటే ఉంటుంది, ఆధారం లేకపోతే ఏది ఉండదు. సృష్టిని సృష్టి చేసినవాడు, సృష్టిని నడిపిస్తున్నవాడు, సృష్టి అంతా తానైన వాడు. మరి అంతటి గొప్పవాడైనటువంటి పరబ్రహ్మ గురించి తెలుసుకోవడం అన్నది ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యం. అంచేత తెలుసుకుందాం. నేను మీకు చెప్పాను, ఏంటంటే బ్రహ్మజ్ఞానం అనే పుస్తకం ఒకటి, శంకరాచార్య వారు రాసిన బ్రహ్మం అంటే అనే పుస్తకం ఒకటి, సత్యం అనే పుస్తకం. ఈ 3 మీరు బాగా అధ్యయనం చేయండి. ఎప్పుడైతే మీరు అధ్యయనం చేశారో పరబ్రహ్మ గురించి ఎంతో బాగా అన్ని చోట్ల మీరు వివరిస్తూ ఉంటారు, సరైన విధంగా వివరిస్తారు. ఎందుచేతంటే సృష్టిలో మీరు గమనించినట్లయితే దేవుళ్ళ గురించి వివరించే వాళ్ళు మనకి ఎంతో మంది పండితులు వాళ్ళు కనిపిస్తున్నారు. కానీ దేవుళ్ళకు మించిన వాడైనటువంటి, దేవుళ్ళకు దేవుడైనటువంటి, దేవాది దేవుడు అయినటువంటి పరబ్రహ్మ గురించి వివరించే వాళ్ళు కనిపించట్ల. అందుచేత ఆ పని ఎవరైతే చేస్తారో వారికి మించిన వాడు లేడు. ఆ పని ఎవరు చేస్తారో వాళ్ళకి ప్రకృతి యొక్క సహకారం బాగా లభిస్తుంది. అంచేతే మీకు చెప్తున్నాను, నేను ముందు పరబ్రహ్మ గురించి బాగా అవగాహన చేసుకోండి. చేసుకుని ఎక్కడికి వెళ్ళినా ఆ పరబ్రహ్మ గురించి చెప్పడానికి ప్రయత్నించండి. వాళ్ళు చెప్పేసి ఉంటారు, వీళ్ళు చెప్పేసి ఉంటారు, అది మనకు అనవసరం. ఇంచేతంటే ఆయన గురించి తెలుసుకోవాలి అంటే అసలు మానవ శక్తి సరిపోదు. మానవ ఇంద్రియాలే సరిపోవు. అనంతుడైన అంత గొప్పవాడి గురించి ఎన్ని చెప్పినా ఇంకా చెప్పవలసింది ఉంటూనే ఉంటుంది.
అందుకే పత్రి గారు చెప్తారు, జ్ఞానము అంటే గుర్తుపెట్టుకోండి, ఆ పరబ్రహ్మ గురించి, పరబ్రహ్మ యొక్క సృష్టి గురించి తెలుసుకోవడమే జ్ఞానం. ఆ జ్ఞానం పెంచుకోవడానికి కోసమే రోజు మనం మార్నింగ్ జూమ్లోకి వస్తున్నాం, భీమవరం వెళ్తున్నాం, పుస్తకాలు చదువుతున్నాం, వీడియోలు వింటున్నాం, ఎన్నో చేస్తున్నాం మనం. దేనికి అంటే ఆ పరబ్రహ్మ గురించి తెలుసుకోవడానికి. పత్రిక చెప్పారు, ఆయన గురించి తెలుసుకోవాలి అంటే సామాన్యమైనది కాదు, ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది అని చెప్తూ, శివుడు ఇంకా ఎందుకు ధ్యానం చేస్తున్నాడు అంటే, అంత గొప్పవాడైనటువంటి శివుడు కూడా ఇంకా ఎందుకు ధ్యానం చేస్తున్నాడు అంటే, ఆ పరబ్రహ్మ గురించి తెలుసుకోవడం కోసమే అని చెప్పారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, శివుడు ఎప్పుడూ నిరంతర ధ్యాన స్థితిలోనే ఉంటాడు. అంటే ధ్యానం చేయడానికి అంతం లేదు. ఎంత చేస్తూ ఉంటే అంతా జ్ఞానం నీకు అందుతూ ఉంటుంది, అంతా నువ్వు జ్ఞానవంతుడు అవుతావు, అంతా నువ్వు గొప్పవాడవుతావు అన్నది అర్థం చేసుకోండి. అది అంచేత ఆ పరబ్రహ్మ గురించి ఆ పరమశివుడే చెప్పడం జరిగింది. నేను ఈ విషయమే గురు గీతలో చెప్పబడిన విషయమే మన పుస్తకాలు ఇవ్వడం జరిగింది. గురు గీత. గురు గీత అంటే పార్వతీదేవికి పరమశివుడు చేసిన బోధ. ఏమిటంటే అది కొంచెం మనం సూక్ష్మంగా చెప్పుకోవడానికి, శివుడు ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాడు. ఇది పక్కనే ఉన్న పార్వతికి తెలియంది ఏం కాదు. ఆవిడ అలా ఎప్పుడూ ధ్యానంలో ఉంటాడు కాబట్టి ఒకరోజు అడిగిందట, ఏమండి మీరు ఎందుకు ఎప్పుడు అలా ధ్యానం చేస్తారు అని చెప్పి, దానికి కారణం ఏంటి, దయచేసి నాకు ఆ కారణం తెలియపరచండి అని చెప్పి అడిగిందట. అప్పుడు శివుడు అన్నాడట, మీ అందరికీ నేనే గొప్పవాడిని అని చెప్పి తెలుసు, కానీ నాకంటే గొప్పవాడు ఇంకొక ఆయన ఉన్నాడు, నేను తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి, అందుకే నేను ఇంకా ధ్యానం చేస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆవిడ అడిగింది, మరి అంత గొప్పవాడైనటువంటి ఆయన గురించి కాస్త నాకు వివరించండి, ఆయన ఎలా ఆశ్రయించాలో అది కూడా నాకు వివరించండి అని చెప్పి ఆవిడ మళ్ళా ప్రార్థించింది శివుణ్ణి. అప్పుడు ఆయన చెప్పాడు, ఆయనే పరబ్రహ్మ, ఆయన్ని ఆశ్రయించే మార్గమే
ఈ ధ్యానం అని. అదే బుద్ధుడు మనందరికీ అందించినటువంటి శ్వాస మీద ధ్యాస. దాని ద్వారానే ఆయన మనం ఆశ్రయించగలుగుతాం. అంతులేని జ్ఞానాన్ని మనం పెంచుకోగలుగుతాం అని ఆయన చెప్పాడు. అంటే ఏ ధ్యానం అయితే ఇప్పుడు మనం చేస్తున్నామో అదే ధ్యానం చెయ్యాలని చెప్పి శివుడు పార్వతీదేవికి బోధించడం జరిగింది. ఆవిడ కూడా అదే ధ్యానం చేయడం మొదలెట్టింది. ఇదే గురుగీత సారాంశం సూక్ష్మంగా. ఆ పుస్తకం మీకు మార్కెట్లో దొరికితే సంపాదించుకోవచ్చు. దీన్ని బట్టి మనకి దేవుళ్ళు కూడా ధ్యానంలో ఊహ. చూడండి, మీరు ఆంజనేయ స్వామిని తీసుకుంటే ఆయన నిరంతరము ధ్యాన స్థితిలోనే ఉంటాడు. అలా ఎవరైతే దేవుళ్ళు అయ్యారో వాళ్ళంతా ధ్యానం చేసిన వారే. వారిని మనం కనుక గమనించుకుంటే మనము ధ్యానం చెయ్యాలి అన్న సంగతి బాగా అర్థమవుతుంది. ఎందుకు మనకున్న సమయం ఎందుకు వృధా చేసుకోవాలి, వృధాగా గడపాలి అని చెప్పి తెలుసుకుంటాం. అలాగే ఈ పరబ్రహ్మ యొక్క గొప్పతనం తెలుసుకోవడానికి ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఇంకొక కథ కాదు, ఉపనిషత్తుల్లో ఉందంటే వాస్తవమే జరిగినటువంటి విషయం తెలుసుకుందాం. ఇప్పుడు పూర్వకాలంలో అంటే యుగాల నాడు దేవతలు రాక్షసులు యుద్ధాలు చేసుకునేవారు. దేవతల్ని అధిగమించాలని, రాక్షసుల్ని జయించాలని దేవతలు యుద్ధాలు చేసుకునేవారు. అలాగే ఒకసారి వాళ్ళు యుద్ధం చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలు పట్టింది. చివరికి ఆ యుద్ధంలో దేవతలు విజయం సాధించారు. ఎప్పుడైతే విజయం సాధించారో పరమానంద భక్తులైపోయి విజయోత్సవాలు చేసుకున్నారు. మేమే గొప్పవాళ్ళమని ఎంతో గంతులేశారు. కానీ ఈ దేవతలు దేవుళ్ళ కంటే గొప్పవాడైన ఆ పరబ్రహ్మ అనేవాడు ఒకడున్నాడన్న సంగతి ఈ దేవతలకి తెలీదు. అలా విర్రవీగుతూ ఉంటే పరబ్రహ్మ అన్ని గమనిస్తూనే ఉంటాడు. ఆయన దృష్టిలోనే ఉంటాయి సృష్టిలో ఏం జరిగినా. ఈ దేవతలు ఇలా అహంకారంతో విర్రవీగితే పతనం అవుతారు, ఎందుకు పనికి రాకుండా పోతారు వీళ్ళు అని చెప్పి వీళ్ళకి బుద్ధి చెప్పాలి అనుకున్నాడు ఆయన. అనుకుని ఏం చేశాడంటే ఈ దేవతలంతా సమావేశమై ఉన్నారు రోజున
వాళ్ళ ఎదురుగుండగా కొంచెం దూరంలో యక్షుని రూపంలో వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే ఈయన ప్రత్యక్షమయ్యాడో దేవతలంతా ఆయన చూశారు. అఖండ తేజస్సుతో వెలిగిపోతూ ఆయన చూసేసరికి వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. అసలు ఎవరైనా ఎప్పుడు మనం చూడలేదు అని ఆశ్చర్యపోయి ఆయన గురించి తెలుసుకోవాలని అనుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే అగ్నిదేవుణ్ణి పంపించారు. ఆ మహానుభావుడు ఎవరో తెలుసుకురా. అప్పుడు అగ్నిదేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి, ఎవరు మీరు? మీ గురించి తెలుసుకోవాలని నేను వచ్చాను అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, నా గురించి చెప్తానులే, ముందు నువ్వెవరో చెప్పాలి. ఇప్పుడు అగ్నిదేవుడు చెప్పాడు, నేను అగ్నిదేవుణ్ణి, నేను తలుచుకుంటే ఈ ప్రపంచాన్నే భస్మీపట్నం చేసేయగలను, అంత శక్తి ఉన్నవాడిని నేను అని చెప్పాడు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, సరే అంత శక్తివంతుడువా నువ్వు, ఒక పని చేయి, ఇక్కడ ఒక గడ్డి పరక పెడుతున్నాను, దాన్ని భస్మీపట్నం చెయ్యి అన్నాడు. పాపం అగ్నిదేవుడు శత విధాలా ప్రయత్నించాడు దాన్ని భస్మం చేయడానికి, కానీ ఆయనకి ఏమీ సాధ్యం కాల. ఎంత ప్రయత్నించినా భయపడిపోయాడు. ఏంటిది, దేన్నైనా నేను భస్మం చేయగలిగిన వాడిని, ఈ గడ్డి పరకు నేను చేయలేకపోతున్నాను, ఏం అర్థం కావట్లేదని గందరగోళం పడి కంగారు పడిపోయి పారిపోయాడు అక్కడి నుంచి. అప్పుడు వాయుదేవుణ్ణి పంపారు. ఆయన వచ్చి అదే జరిగింది, స్వామి మీరెవరు అని అడిగితే నీ గురించి చెప్పు అన్నాడు. నేను వాయుదేవుణ్ణి, నేను తలుచుకుంటే దేన్నైనా ఎగరగొట్టేయగలను అని చెప్పాడు. అలాగే నాయన ఈ గడ్డి పరకను ఎగరగొట్టు అన్న. ఎంత ప్రయత్నం చేసినా ఏమీ చేయలేకపోయాడు. వాయుదేవుడు కూడా భయపడి పారిపోయాడు. తర్వాత వరుణ దేవుణ్ణి పంపించారు. ఆ వరుణ దేవుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే, నీ గురించి చెప్పినాయన అని చెప్పంటే చెప్పేటప్పుడు, నేను తలుచుకుంటే దేన్నైనా కుట్టుపోయేలా చేయగలనని చెప్పన్నాడు. మనం చూస్తున్నాం కదా, ఈ మధ్యకాలంలో వచ్చిన వరదలకి పెద్ద పెద్ద బిల్డింగులతో సహా కార్లు, బస్సులు ఇయే కాదు, కాంక్రీట్లతో కట్టిన బిల్డింగులు కూడా కొట్టుకుపోయేవి. అంత శక్తి ఉంది వరుణ దేవుడికి. అప్పుడు చెప్పాడు, ఈ గడ్డి పరకను నువ్వు కొట్టుపోయేటట్టు చేయమన్నాడు. పాపం వరుణ దేవుడు ఎంత ప్రయత్నించినా గడ్డి పరక కదలలేదు. ఆయన పారిపోయాడు భయపడి. ఇంకా చేసేది లేక ఇంద్రుడే ఆయన గురించి తెలుసుకోవడానికి వచ్చాడు. కానీ ఇంద్రుడు వస్తూ ఉంటేనే ఆ పరబ్రహ్మ, ఆ యక్షుడు అదృశ్యమైపోయాడు. ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు, అసలు ఎవరైనా గొప్ప గొప్ప శక్తివంతులైనటువంటి అగ్ని, వరుణుడు, వాయువు
వీళ్ళే పారిపోయారు. ఇంతకీ ఎవరై ఉంటారు ఈయన అని చెప్పి ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడై అలా ఉండిపోగా అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమై అప్పుడు ఇంద్రుడికి చెప్పింది. ఆ పార్వతీదేవి ప్రత్యక్షం అవగానే అడిగాడు ఇంద్రుడు, ఎవరో తెలీదు, ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఈ అగ్ని వాయువు వీళ్ళు కూడా భయపడి పారిపోయారు, ఎవరెవరో మాకు అర్థం కావట్లేదంటే అప్పుడు చెప్పింది ఆవిడ, ఆయన ఎవరో కాదు, మనందరికీ మూలమైన వాడు, మనందరినీ సృష్టి చేసిన వాడు, ఆయన శక్తితోటే మనం ఈ పనులన్నీ చేయగలుగుతున్నాం. మీరు రాక్షసుల మీద విజయం సాధించి మేమే సాధించాం విజయం అని చెప్పి విర్రవీగుతుంటే, అహంకారంతో గర్వంతో మీరు విర్రవీగుతుంటే మీకు బుద్ధి చెప్పడానికి ఆయన ఈ రకంగా మీ ముందు ప్రత్యక్షమయ్యాడు. చూడండి, ఆయన శక్తి లేకపోతే మీరు గడ్డి పరకను కూడా కదల్చలేకపోయారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆయన ఎంత గొప్పవాడో, ఎంత శక్తివంతుడో అని చెప్పి పార్వతీదేవి ఆయనకి వివరించింది. అప్పుడు ఇంద్రుడు గ్రహించాడు. అప్పుడు ఆవిడతో అన్నాడు, అమ్మా, అంతటి గొప్పవాడైనటువంటి ఆయన్ని ఈ రకంగా మేము దర్శనం చేసుకోగలిగాం, మా జన్మలు ధన్యమైనవి అని చెప్పి ఆవిడికి నమస్కరించాడు. అంచేత ఆ రకంగా మరి ఆ పరబ్రహ్మ ఎంత గొప్పవాడో, దేవతల్ని దేవుళ్ళని మించిన వాడు అన్నది ఈ యొక్క ఉపనిషత్తులో ఉన్న ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అది అంత గొప్పవాడు ఆయన. ఇక్కడ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఆ పరబ్రహ్మే అందరిలో ఉన్న ఆత్మ అని చెప్పుకున్నాం మనం. ఆత్మే పరబ్రహ్మ అని జ్ఞాన నవరత్నాల్లో పత్రి గారు చెప్పారు. మీరు కనుక గమనించండి, ఇవాళ మన రవి ఒక టాపిక్ తీసుకున్నాడు, అద్భుతమైన టాపిక్ అది. ఎవరి పట్ల మనం కృతజ్ఞతగా ఉండాలని చెప్పి చూస్తే, మరి మనం ఈ కళ్ళు చూస్తున్నాయి అంటే, చెవులు వింటున్నాయి అంటే, నోరు మాట్లాడుతుందంటే దానికి కారణం ఆ ఆత్మ అంటే భగవంతుడు. అలా ఏం చేయగలిగినా కూడా దాని ముఖ్యమైన కారణం ఆత్మ అని చెప్పాడు. అటువంటి ఆత్మకి అంటే భగవంతుడికి, ఆ పరబ్రహ్మకి మనం కృతజ్ఞులమై ఉండాలి అని ఆ టాపిక్ భగవంతుడు అంటే అనే పుస్తకంలో ఉన్న టాపిక్ని ఆయన వివరించడం జరిగింది. అలా మీరు కనుక గమనించినట్లయితే ఈ శరీరంలో ఏమి జరిగినా దానికి కారణం ఎవరు అంటే ఆత్మే, అంటే ఆ పరబ్రహ్మే. మీకు ఒక చిన్న విషయం నేను ఇంతకుముందు చెప్పడం కూడా జరిగింది. ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ గవర్నమెంట్లో కానీ ఏ విషయంలో అయినా సరే మంచి పట్టు ఉన్నవాడు. వాడికి ఎవరి మీద కోపం వచ్చింది అని కబురు చేసి తిట్టాడు. ఏంటి అనుకుంటున్నావు నేనంటే, నేను తలుచుకుంటే క్షణంలో నిన్ను లేపేస్తాను అని చెప్పి వాడికి వార్నింగ్ ఇచ్చాడు. అది చాలా భయపడ్డాడు పాపం. ఆయన చుట్టూ చాలా మంది ఉన్నారు, అందరు ఎదురుగున్నానే వాడిని అలా
తిట్టి భయపెట్టి పంపేశాడు. ఆ రోజు రాత్రి ఏమైందంటే హార్ట్ అటాక్ వచ్చి వాడి గుండె అయిపోయింది. వాడు చనిపోయాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళు వాడిని తీసుకెళ్ళి ఇంటి బయట పడుకోబెట్టారు ఆ శవాన్ని. ఇప్పుడు అందరూ వచ్చారు. ఆ ముందు రోజు ఎవరి ముందు అయితే వార్నింగ్ ఇచ్చాడో వాళ్ళందరూ వచ్చారు. వాడు వచ్చాడు. ఎవరికైతే వార్నింగ్ ఇచ్చాడో వాడు వచ్చాడు. అప్పుడు వీళ్ళందరూ అక్కడే పడుకున్నాడు. వాడితో అన్నారు, ఏం బాబు, నిన్న వాడిని ఏదో ఇలా చిటికలు వేసావు కదా లేపేస్తానని, వాడు వచ్చాడు, ఒక్కసారి వాడి సంగతి చూడు అని చెప్పి అన్నారు. అంటే కదిలితేగా, లేస్తేగా, అలాగే పడున్నాడు. కొంచెం ఆలోచించండి. నిన్న ఇన్ని వార్నింగ్లు ఇచ్చి ఇన్ని చేసిన వాడు ఇవాళ ఏమీ చేయలేకపోతున్నాడే. ఆడి గురించి అక్కలా ఓ గడ్డి పరక అక్కడ పెట్టి ఆ గడ్డి పరకని కదపమానండి అండి, కదపగలడేమో. అంటే గడ్డి పరకను కూడా కదపలేడు. ఎందుకు కదపలేకపోయాడు? మరి నిన్న హీరోలా మాట్లాడాడు, ఇవాళ జీరో అయిపోయాడు. అంత హీరో ఎందుకు జీరో అయిపోయాడు? అంటే ఆ శరీరంలో ఈ ఆత్మ అంటే పరబ్రహ్మ ఉన్నాడు కాబట్టే వాడు హీరోలా ప్రవర్తించాడు. ఈరోజు ఆ శరీరంలో పరబ్రహ్మ తప్పుకున్నాడు, ఆత్మ తప్పుకుంది. అందుకే ఏమీ చేయలేకపోతున్నాడు. అంటే వీడు ఏది చేయడానికైనా కారణం ఎవరు అంటే శరీరంలో ఉన్న పరబ్రహ్మే. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. నేను 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 అంటారు. నేనే సంపాదించాను, నేనే చెప్తున్నాను, నేనే సాధించాను అని మాట్లాడితే నేను అనే పదం వాడతారు. అలా పరబ్రహ్మ లేకపోతే నేననే నువ్వు ఎక్కడున్నావయ్యా? ఇది అర్థం చేసుకోండి. అందుకే ఉపనిషత్తుల్లో ఈ విషయం చెప్పడం జరిగింది. మన ప్రతాపాలన్నీ ఎప్పటి వరకు అంటే ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకే. శరీరంలోంచి ఆత్మ తప్పుకుంటే ఎవ్వడు ఏమీ చెయ్యలేడు. అంత గొప్పవాడు ఆ పరబ్రహ్మ. నేను ఇంకా ఈ ఆత్మ అంటే పరబ్రహ్మ యొక్క గొప్పతనాన్ని అనంత శక్తి స్వరూపుడు అని చెప్పుకుంటాం మనం. ఎలా అనంత శక్తి అన్నది వివరించడానికి ఇంకొక ఉదాహరణ కూడా నేను చెప్తూ ఉంటాను. ఏమిటంటే, ఇలాగే ఒక కోటీశ్వరుడు, ఒక గొప్ప కోటీశ్వరుడు, అంబానీ లాంటి వాడు. ఎన్ని కోట్లు ఉంటాయో లెక్కలేదు. ఆత్మ తప్పుకుంది అంటే పరబ్రహ్మ తప్పుకున్నాడు. ఏమవుతుంది? శరీరం శవమైపోతుంది. మరి ఏ తేడా వచ్చినా డాక్టర్ని పిలుస్తారు. మరి ఆ లెవెల్లో ఉన్నవాడిని ఏం చేస్తారు? ఆ బొంబాయిలో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరినీ పిలుస్తారు. ఎప్పుడైనా వచ్చినా ఆత్మ తప్పుకున్న ఆ శరీరం, అక్కడ బయట పడుకోబెట్టిన శరీరం
కదపగలరా, కూర్చోపెట్టగలరా అంటే సాధ్యం కాదంటారు. ఇండియాలో ఉండేటువంటి స్పెషలిస్టులందరినీ ఎన్ని కోట్లు ఇచ్చినా సరే రప్పించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్లు ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు తీసుకొచ్చి వాడిని కూర్చోబెట్టగలరా అంటే సాధ్యం కాదు. లేదు, ప్రపంచంలో ఉన్న స్పెషలిస్టులు, సైంటిస్టులు, మేధావులు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది, ఎన్ని లక్షల కోట్లు ఉంటే అన్ని ఇచ్చి తీసుకొచ్చి ఆ శరీరాన్ని కూర్చోబెట్టగలరు అంటే కూర్చోబెట్టలేరు. కనీసం చెయ్యి కదపలేరు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మరి 700 కోట్ల ఈ మానవులు, ఈ మేధావులు, వీళ్ళు ఏమీ చెయ్యలేని పని, ఇంతమంది చెయ్యలేని పని ఒక్క ఆత్మ చేస్తుందే. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఆత్మ ఎంత శక్తివంతమైందో, పరబ్రహ్మ యొక్క శక్తి ఎంతో గొప్పదో ఒక్కసారి అర్థం చేసుకోండి మీరు. పోలే ఒక్క శరీరాన్ని నడిపిస్తుందా, ఒక్క శరీరాన్ని పనిచేస్తుందా అంటే 700 కోట్ల శరీరాలు పని చేయడానికి కారణం ఎవరు అంటే ఈ ఆత్మే, అంటే పరబ్రహ్మే. అంటే ఆయన శక్తి ఎంత గొప్ప చెప్పండి. 700 కోట్ల మానవ శరీరాలనే కాదు పని చేస్తుంటా. సృష్టిలో 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. ఒక్కొక్క జీవి, ఒక చీమర కానించి తీసుకుంటే ఏనుగు దాకా ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఒక్కొక్కటి కోటాను కోట్లు ఉన్నాయి, వందల వేల లక్షల కోట్లు ఉన్నాయి. అన్నిటినీ పనిచేస్తుందే ఎవరు అంటే ఈ ఆత్మే, ఆ పరబ్రహ్మే. అంటే ఆయన శక్తి పరిమితమా అనంతమా అంటే అనంతము అని చెప్పి మనం చెప్పుకుంటాం, చెప్పుకోవచ్చు. అంత గొప్పవాడైన అనంత శక్తి స్వరూపుడైనటువంటి ఆయన లేకపోతే ఏమీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రపంచమే లేదు, సృష్టి లేదు. కానీ అందరూ నేను నేను అనుకుంటారు. ఆయన లేకపోతే నువ్వెక్కడున్నావు? చేత అనంత శక్తి స్వరూపుడు అని చెప్పడానికి కారణం అదే. ఆయన యొక్క శక్తి వల్లే సమస్తము పనిచేస్తున్నాయి. ఆయనే సమస్త జీవరాశిలో తన శక్తిని పెట్టి, తన చైతన్య శక్తిని వీటిలన్నింటినీ నడిపిస్తున్నాడు. ఎందులోంచి ఆ శక్తి తప్పుకుంటుందో అది శవమై అదృశ్యమైపోతుంది. చేత ఇక్కడ విర్రవీగడానికి ఏమి లేదండి. నేనే గొప్పవాడిని, నేను ఎంతటి వాడిని అంతటి వాడిని అని విర్రవీగేందుకేమీ లేదు. మరి అంత గొప్పవాడైనటువంటి పరబ్రహ్మను అంటే ఆత్మను, ఆత్మ అంటే చాలా తేలిగ్గా తీసి పడేస్తున్నాం, దాన్ని లెక్క చేయట్లేదు మనం. ఆత్మ అని ఊరికి వదిలేస్తున్నాం. ఎన్ని రకాలు చెప్పినా మళ్ళా దాని గురించి మర్చిపోతున్నాం.
భీమవరంలో ఉన్నంతగా సేపు చెప్తున్నాం మనం ఆత్మ గురించి. అక్కడ కొడుతున్నారు, మళ్ళా బయటికి వెళ్తే మళ్ళీ ఆత్మను మర్చిపోతున్నారు. నిజంగా అంత గొప్పవాడైనటువంటి ఆత్మను, ఆ గొప్పతనాన్ని తెలుసుకుంటే ఈ శ్వాస మీద ధ్యానం మానరండి. ఈ ధ్యానం ఎందుకు చేస్తున్నామో మీకు అర్థమవుతుందండి. ఇది తప్ప మీరు ఇంకేమి చేసినా అంతా వేస్టే, వృధాయే. అందుకే నేను చెప్తాను, కనీసం నెలలో 3 రోజులు ఆయన మీద దృష్టి పెట్టడానికి భీమవరం రండి అంటారు. రోజులో 3 గంటలు ఉదయం జూమ్లో ఆయన మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. మిగతా పనులు ఎన్నెన్నో చేస్తారు, ఎందుకయ్యి అన్నీ వృధా. చేత నిజంగా కూడా ఆయన మీద దృష్టి పెట్టే ఈ శ్వాస మీద ధ్యాస మనకు అందించిన బుద్ధుడు కానీ, పత్రి గారు కానీ, మనం నిజంగా ఎంత కృతజ్ఞత చూపించాలంటే అంత కృతజ్ఞత చూపించాలి. చేత రేపు ఆ పరబ్రహ్మ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.